అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, सर्वशक्तिमान परमेश्वर, నీ పరిశుద్ధ నామానికి కోట్లాది కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగాలు చెందునుగాక. तेरे पवित्र नाम को करोड़ों स्तुति और प्रशंसा होते रहे। ఈ మధ్యాహ్నం ప్రభువా, इस दोपहर के समय में నీ స్వరం మాకు వినిపించండి. आपकी आवाज हमें सुनने पाए। నీ పరలోక దర్శనం మాకు దయచండి. आपके स्वर्गीय दर्शन हमें दे। మేము నిన్ను చూడాలి ప్రభువా, हम आपको देखना है, నీ స్వరం వినాలి ప్రభువా, आपकी आवाज को हम सुनना है, నీ ఆత్మతో నింపబడాలి ప్రభువా, आत्मा से हम भरपूर होना है, నీ రక్తపు ద్వారాలతో మేము కడగబడాలి. आपके लहू से हम धोने हैं। మాకు కావలసిన పరలోకపు మన్న మేము తినాలి. आप हमारे लिए जो स्वर्गीय मन्ना हम खाने पाए। యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, मसीह में परमेश्वर के बच्चे, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. परमेश्वर पवित्र नाम को स्तुति हो। అందరూ బాగున్నారమ్మా? आप लोग सब लोग कैसे हैं? ప్రార్థన చేయించున్నారా? प्रार्थना कर रहे हैं क्या? నేను కూడా మీ అందరి ప్రార్థన ద్వారా బాగున్నాను. मैं भी आपके सबके प्रार्थना के द्वारा अच्छा हूँ। యోహాను సువార్త 5వ అధ్యాయం మనం దేవుని వాక్యం ధ్యానించబోచున్నాం. యోహన్నా रचित समाचार 5 अध्याय को हम स्मरण करेंगे। ఇక్కడ దేవుని యొక్క మహాశక్తి ఎలాంటిది గొప్పదో మనం వినబోచున్నాం. आज परमेश्वर के सामर्थ्य को हम देखने वाला है। ఈ రోజు आज మీ జీవితంలో आपकी जिंदगी में చాలా గొప్ప కార్యాలు దేవుడు చేయబోచున్నాడు. बहुत बड़ा काम परमेश्वर करने वाला है। ఆశ్చర్య కార్యాలు చేయబోచున్నాడు. आश्चर्य कामों को करने वाला है। అద్భుత కార్యాలు చేయబోచున్నాడు. अद्भुत कार्यों को करने वाला है। అందుకోసరికి క్రీస్తు ప్రభు ఈ లోకములోనికి వచ్చినప్పుడు, बस यीशु संसार में जब आया, ఇదిగో ఆయన నశించిపోవచ్చున్న దాన్ని వెదికి రక్షించకు వచ్చాడు. नाश होने वालों को और बचाने के लिए वो आया है। అవును ప్రియమైన దేవుని పిల్లలారా, हाँ परमेश्वर के बच्चे, ఈ రోజు యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, यशायाह 61 का 1 आयत में इस प्रकार से लिखा है, నల్లిగిన హృదయము గలవారిని टूटा हुआ हृदय को దృఢపరచుటకు, उसको सिद्ध करने के लिए, చెరలో ఉన్న వారికి बंधुआ में रहने वालों को విడుదల కలగజేయుటకు, स्वतंत्रता को देने के लिए, బంధింపబడిన వారిని जो बंधुआई में है విముక్తి ప్రకటించుటకు छुटकारा प्रचार करने के लिए ఎవరొచ్చారు? कौन आया है? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. यीशु इस संसार में आया है। ఈ ప్రవచనము इस जो भविष्यवाणी है, నేను ఈ రోజు ప్రసంగం ద్వారా దేవుడు నా వాక్యం ద్వారా అనేక జీవితాలను మార్చబోచున్నారు. ये वचन के द्वारा बहुत सारे लोगों का जिंदगी को परमेश्वर अब बदलने वाला है। అందుకోసానికి ఇక్కడ ఒకరు ఉన్నారు. यहाँ एक व्यक्ति है, ఒక 38 సంవత్సరాల ఒక దీర్ఘకాల వ్యాధిగ్రస్తుడు ఒకడు ఉన్నాడు. 38 वर्ष से जो बहुत भयंकर बीमारी में है। ఒక్క సంవత్సరం కాదు ఆయనకు, 1 साल नहीं है, 2 ఏళ్ళు కాదు, 2 साल नहीं है, 3 ఏళ్ళు కాదు, 3 साल नहीं है, ఏకకాలముగా దీర్ఘకాల వ్యాధితో ఒక వ్యక్తి బాధపడుతున్నాడు. बहुत लंबा समय से ये बीमारी से परेशान है। అవును ప్రియమైన దేవుని పిల్లారా, हाँ परमेश्वर के बच्चे, ఒక వ్యక్తికి ఒక్క రోజు 2 రోజులు 3 రోజుల వ్యాధి ఉంటేనే ఆ వ్యాధి భరించాలంటే చాలా బాధ అనిపిస్తా ఉంటుంది. कोई इंसान को 1 दिन या 2 दिन बीमारी रहेगा तो उनको अच्छा नहीं लगता है। కానీ ఈ వ్యక్తికి ఎన్ని ఏళ్ళు ఉన్నదమ్మా? इनको कितना साल है? 38 సంవత్సరాలు ఈయన బాధ. 38 साल से ये परेशानी में है, చాలా బాధపడుతున్నాడు. बहुत परेशानी हो रहा है। జీవితంలో ఏమున్నది? నాకు जिंदगी में क्या है? భయం ఉన్నది, डर है, ఆందోళన ఉన్నది, बहुत परेशानियां, बेचैनी है, కలవరం ఉన్నది. बहुत बेचैनी है। ఏమున్నది? నా జీవితం ఏమైపోతాదో, मेरा जिंदगी क्या हो जाएगी, నన్ను ఎవరు చూసుకుంటారు, मुझे कौन देखभाल करेंगे, నన్ను ఎవరు చూసుకోరు కావచ్చు. मुझे कोई देख नहीं सकता है। రకరకాల ఆందోళన మధ్యలో ఉన్నాడు ఈయన. कई प्रकार की और बेचैन में है। అవును ప్రియమైన దేవుని పిల్లారా, हाँ परमेश्वर के बच्चे,
మనకి ఎన్ని వ్యాధులు ఉండవచ్చు, हमें कितना भी నీకు కూడా మొండి వ్యాధులు ఉండవచ్చు, कोई अलग प्रकार का बीमारी ఇక్కడ होगा। చాలా మందికి దీర్ఘకాల వ్యాధులు ఉండవచ్చు. बहुत सारे दिनों से आपको बीमारी होगा। మనం ఏం చేయాలట? हम क्या करना है? భయపడద్దు. डरना नहीं है। మనం దేవుని వాక్యం విన్నప్పుడు हम जब परमेश्वर का वचन को जब हम सुनते हैं, ఆ వాక్యం वो वचन को మన చెవులలో నుండి, हमारे कानों से, మన తలంపులో నుండి, हमारे विचारों से, మన హృదయములో నుండి, अपने हृदय से, మన పాదములలో నుండి, हमारी एड़ी से, మన అవయవాలు మన నరాలు ఏం చేస్తాయట? हमारे शरीर के सारे नर्व सिस्टम से, చచ్చిపోయిన నరాలు, जो मुर्दा हुआ और जो नर्स को, సతికిపోయిన నరాలు, खराब वाला नर्स को, పాడైపోయిన నరాలను खराब वाला जो नर्व सिस्टम को దేవుని వాక్యం ఏం చేస్తాంటే సరి చేస్తాది. परमेश्वर के वचन क्या करती है? वो सही करती है। దేవుని వాక్యం బాగు చేస్తాది. परमेश्वर का वचन चंगा करती है। దేవుని వాక్యం నిన్ను పరిగెత్తదట్టు చేస్తాది. परमेश्वर का वचन आपको दौड़ने के लिए सामर्थ्य దేవుని देती है। వాక్యం నిన్ను నిలబెట్టే చేస్తాది. परमेश्वर का वचन आपको खड़ा करती है। దేవుని వాక్యం నిన్ను ఇదిగో నీలో వాక్యం ప్రవహింపజేసి జీవం నీలోనికి వస్తాది. और परमेश्वर का वचन आपके अंदर में प्रवेश होकर आपको जीवन में जीवन देती है। అవును ప్రియమైన దేవుని పిల్లారా, प्यारे परमेश्वर के बच्चे, అందుకోసానికి ఇక్కడ దేవుని వాక్యం యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, यूहन्ना रचित समाचार 5 अध्याय 1 आयत में किस प्रकार से लिखा है? అక్కడ యూదుల పండుగ ఒకటి వచ్చెను. यहूदियों का एक त्योहार आ रहा है। యేసు యెరూషలేమునకు వెళ్ళెను. यीशु यरूशलेम में गया है। అవును ప్రియమైన దేవుని పిల్లలారా, आप परमेश्वर के बच्चे, యేసు యెరూషలేమును ప్రేమించాడు. यीशु ने यरूशलेम को प्यार किया है। యెరూషలేం అంటే దేవుని యొక్క సన్నిధి. यरूशलेम का मतलब ये परमेश्वर का उपस्थिति है। యెరూషలేములో యేసు ప్రభు ఉంటాడు. यरूशलेम में यीशु रहता है। యెరూషలేమును దేవుడు బాగా ప్రేమించాడు. यरूशलेम को परमेश्वर ने बहुत आज से प्यार किया है। యెరూషలేం అంటే శాంతి నిలయం, यरूशलेम का मतलब शांति का निवास स्थान है క్రీస్తు నిలయం, और मसीह का निवास स्थान है। దేవుడు ప్రేమించిన స్థలం, परमेश्वर को प्यार करने वाला అది स्थान है। రమ్యమైన స్థలం. वो बहुत सुंदर समय है। అక్కడ యేసు ప్రభు వారు సిలువ వేయబడబోచున్నారు. और वहाँ यीशु मसीह क्रूस पर चढ़ने वाला है। అక్కడ పునరుద్ధానం జరగబోచున్నది. पुनरुत्थान होने वाली है। అక్కడికే యేసు ప్రభు దిగి రాబోచున్నాడు. वहाँ यीशु उतर के आने वाला है। అక్కడ ఎన్నో కార్యాలు చేయబోచున్నాడు. वो बहुत कार्य करने वाला है। అందుకోసరికి ఇక్కడ इसलिए यहाँ యేసు ప్రభు ఇదిగో ఎక్కడికి యెరూషలేంకి వచ్చి ఎన్నో కార్యములు చేశాడు. यीशु आके बहुत सारे कार्यों को किया है। అక్కడ యేసు మందిరములో వ్యాపారులను ఏం చేశాడట? वहाँ यीशु मसीह ने जो मंदिर में रहने वाला व्यापारियों को क्या किया है? నా తండ్రి ఆలయం ఇదిగో దొంగల గృహంగా చేస్తారా? मेरे पिता के घर को अपने ढाकों का घर बनाया है। ఆ వ్యాపారస్తులను ఎల్లగొట్టాడు. उस सारे व्यापार करने वालों को भगा दिया తాళ్లతో కొరడాలు చేసి और उसको एक खुरड़ा ले लिया, बना दिया వారిని కోపించి और उसको गुस्सा करके వాళ్ళని ఎల్లగొట్టాడు బయటికి. वहां से भगा दिया। ఎందుకంటే దేవుని ఆలయం, దేవుని మందిరం ఇది పరిశుద్ధంగా ఉండాలమ్మా. परमेश्वर के मंदिर पवित्र रहना है। ఆయన పండుగలలో పాల్గొనడం జరిగింది. और वो उस त्योहार में शामिल होने के लिए बोल रहा మనం था। కూడా అనేక సార్లు ఎక్కడికి వస్తాం? हम कहाँ आएंगे? పండుగకు వస్తా అంటాం. त्योहार में आएंगे మే 3, 4, 5, 6, 7 సభలు ఉంటాయి. और मई 3, 4, 5, 7 तक हम लोग सभा रहती है। గొప్ప పండుగలు జరుగుతా ఉంటాయి. बड़ा त्योहार रहती है। పండుగకు యేసు ప్రభు వచ్చాడు అక్కడికి. यीशु मसीह आया। అవును ప్రియమైన దేవుని పిల్లలారా, आप परमेश्वर के बच्चे, ఈ లేవియా కాండంలో 7 పండుగల గురించి ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు. आप जाके पढ़ सकते हैं लेविया का पुस्तक में। లేవియా और కాండం 7 23వ అధ్యాయం యేసు ప్రభు పండుగలు చదువుకోవచ్చు. और आप जाके पढ़ सकते हैं। और लेविया पुस्तक में 21 अध्याय में इस पर యేసు క్రీస్తు ఇదిగో యెరూషలేములో జరిగించిన గొప్ప అద్భుతం గురించి మనం మాట్లాడబోచున్నాం. यीशु मसीह ने यरूशलेम में किया हुआ एक महान चमत्कारों को हम सीखेंगे आज। యేసు క్రీస్తు యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. और यरूशलेम में बेथेस्दा उसको वह पास में దానికి 5 మంటపాలు ఉన్నాయి. और 5 मंडप हैं.
బెతస్తా అంటే ఏంటిది? बेथेस्दा का मतलब क्या है? దేవుని ఇల్లు, परमेश्वर के घर है, క్రీస్తు నిలయం. मसीह का निलय है। కొన్ని ఇళ్ళ పేర్లు బాగా పెట్టుకుంటారు, క్రీస్తు నిలయం. और मसीह का एक निवास स्थान है, అందులో ఎన్నడూ ప్రార్థనే జరగదు. वह कभी प्रार्थना नहीं होता। శాంతి నిలయం, शांति का निलय, యేసు నిలయం, यीशु का निवास है। ఇలాగ అనేక పేర్లు మాత్రమే ఉంటాయి. बहुत सारे नाम रहता है। అవును ప్రియమైన దేవుని పిల్లలారా, आप परमेश्वर के बच्चे, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు आज पवित्र आत्मा परमेश्वर ने ఆయన స్వరం మనకు వినిపిస్తున్నాడు. उसकी आवाज हमें सुनाई दे रहा है। అందుకోసానికే దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నది. इसलिए पवित्र आत्मा हमारे बीच में है। ఈ గొర్రెల ఇది కరుణాగృహం అంటారు. ये अनुग्रह का निवास स्थान है। నేను కూడా బెతస్తా కోనేరు వెళ్ళాను. मैं भी बेथेस्दा का उस कुंड के पास में गया है। నన్ను కూడా దేవుడు అక్కడ వాడుకున్నాడు. परमेश्वर ने मुझे इस्तेमाल किया है। కరుణాగృహం, अनुग्रह का घर है, దేవుని ఇల్లు परमेश्वर का निवास स्थान है, యెరూషలేములో ఉన్నది. यरूशलेम में है, అక్కడ మందిరము దగ్గర ఉన్నది. वो मंदिर के पास में ఈ है। బెతస్తా కోనేరు వచ్చే నీళ్లు ఆ మందిరం దగ్గర శుభ్రం చేసేవారు. और बेथेस्दा पानी से आने वाला को उसको पवित्र करते थे। అవును ప్రియమైన దేవుని పిల్లలారా, आप परमेश्वर को बच्चे, ఇక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. या परमेश्वर का पवित्र आत्मा बात कर रहा है। ఇక్కడ మరి ఈ ప్రభు గొర్రెల గుమ్మం గుండా యెరూషలేములో ప్రవేశించాడు. और यह जो मेमना आने वाला उस दरवाजे से आया है। ఈ గుమ్మం గుండనే ప్రజలు బలి అర్పణకు గొర్రెలను తీసుకొచ్చేవారు. इस दरवाजे से आने वाला और लोग अपने बलिदान को करते थे। అందుకోసానికే ఈ యెరూషలేములో ఇదిగో ఈ గొర్రెల ద్వారం దగ్గర బెతస్తా అనే కోనేరున్నది. यरूशलेम के पास में यानी का बेथेस्दा एक कुंड वहां है। దానికి 5 మంటపాలు ఉన్నాయి. उसके 5 ओसोर हैं। ఇప్పుడు అది ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నది. और वो अभी वो खराब परिस्थितियों में है। యేసు ప్రభువారు ఈ బెతస్తా కోనేరు దగ్గరికి ప్రయాణం చేస్తున్నాడు. यीशु मसीह ने इस बेथेस्दा कुंड के पास में जा रहा था। అవును ప్రియమైన దేవుని పిల్లలారా, हाँ परमेश्वर के बच्चे, ఎందుకంటే అక్కడ అనేకమైన దీర్ఘకాల వ్యాధులు ఉన్నారు. वहां बहुत सारे लोग और लंबा समय से बीमारी वाला है। అందుకోసానికే ఈ బెతస్తా కోనేట్లోకి ఎవరు వస్తారు? इस बेथेस्दा कुंड में कौन आएंगे? అనేక రోగులు ఉన్నారు. बहुत सारे बीमारी वाला है। ఎలాగున్నారు? कैसे है? గుంపులు 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 గుంపులుగా ఉన్నారు రోగులు. बहुत सारे झुंड के साथ वहां हैं। మండి రకాల రోగాలు ఉన్నాయి. कई प्रकार की बीमारियां हैं। భయంకరమైన దీర్ఘకాల వ్యాధులు ఉన్నారు అక్కడ. भयानक बीमारियां हैं। హల్లెలూయా. हालेलुया। మనము రోగాలతో రకరకాల రోగాలతో ఉన్నారు ఈ ప్రపంచం అంతా. बहुत सारे बीमारियों से और सारे संसार भरा हुआ है। కానీ నా యేసయ్య ఎవరో తెలుసా? मेरे यीशु कौन है? ఏ వ్యాధున్నా బాగు చేసే గొప్ప దేవుడు యేసు ప్రభు ఉన్నాడు. कौन सा बीमारी क्यों ना हो, ఎందుకంటే चंगा करने वाला है। బెతస్తా అంటే పంప కరుణా గృహం. बेथेस्दा का मतलब अनुग्रह का घर है। మరి ఆ కోనేరు దగ్గర ఎవరున్నారంటే గుంపులు గుంపులు గుంపులుగా ఇదిగో పుట్టెడు పాపాలతో పుట్టెడు రోగాలతో పుట్టెడు సమస్యలతో ఉన్నవారంతా అనేక దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు అంతా ఎక్కడ ఉన్నారు? ఆ కోనేరు దగ్గర. ఎందుకంటే ఆ కోనేరు దగ్గరికి ఎవరు వస్తారంటే ఒక దేవదూత వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, और उस कुंड के पास में एक स्वर्गदूत आती है। ఆయా సమయములందు जब वो अलग प्रकार के समयों में ఆ దేవదూత उस स्वर्गदूत ने కోనేట్లోనికి దిగుతాది. उस कुंड में वो उतरती है। ఏం చేస్తుందట? वो क्या करती है? కోనేట్లో దిగి నీళ్లు కదిలిస్తాది. और वो उतर के आके उस पानी को हिला देती है। ఎప్పుడు నీళ్లు కదులుతాయో, जब पानी हिल जाएंगे ఆ నీళ్లు కదిలించినప్పుడు और उस पानी हिलने के समय में ఆ కోనేట్లోనికి ఎవడు ముందుగా దిగుతాడో और जो कुंड में जो पहले और उतरते हैं వానికి ఎలాంటి రోగమున్నా और उसको किसी प्रकार का बीमारी क्यों ना हो, ఏ
రోగమున్నా, कोई भी बीमारी क्यों ना हो, క్యాన్సర్ ఉన్నా, कैंसर भी क्यों ना हो, ఎయిడ్స్ ఉన్నా, एड्स भी क्यों ना हो, గుండె జబ్బున్నా, दिल का धड़कन हो, కుష్టి వ్యాధి ఉన్నా, थोड़ी बीमारी हो, గుడ్డివారైనా, अंधा हो, కుంటివారైనా, लंगड़ा हो, మూగవారైనా, गूंगा हो, చెవిటివారైనా, कान नहीं सुन पाता होगा, ప్రపంచంలో ఎలాంటి రోగమున్నా కూడా इस सारे पृथ्वी में कितना समस्या भी क्यों ना ఏ हो, వైద్యుల దగ్గరికి వెళ్ళిన బాగ్గాని రోగాలు, कोई भी डॉक्टर के पास में जाने के बाद में भी चंगा ना होने वाला ఏ बीमारी, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన బాగ్గాని రోగాలు ఉన్నాయి. जो डॉक्टर के पास जाए के बाद में भी और चंगा ना पाने वाला ఆ बीमारी, రోగాలన్నీ ఎవరి దగ్గరికి వస్తే బాగైతాయి? वो सारे बीमारियां किसके पास आएगा तो चंगा हो जाएगा, ఆ కోనేరు దగ్గరికి వచ్చి वो कुंड के पास में आके ఆ దేవదూత నీళ్లు కదిలించగానే स्वर्गदूत ने और पानी गिराने के समय में ఆశ ఉన్నవాడు, जो इसका इच्छा है, ఆసక్తి ఉన్నవాడు, इच्छा है, విశ్వాసం ఉన్నవాడు, विश्वास रहने वाला, పరిగెత్తేవాడు, दौड़ने वाला, వాడు అందులో కోనేట్లో దిగునప్పుడు अब कुंड में उतरने के समय में ఆ జబ్బు బాగైతాది. और वो बीमारी चंगा हो जाएगा, అంత గొప్ప దేవుడు ఇదిగో ఆ జన సమూహం అక్కడ ఉన్నారు ఆ కోనేరు దగ్గర. और वो इतना लोग झुंड वहां आया है, అనేక మందికి ఏముందట? बहुत सारे लोगों को क्या है, ఆశ ఉన్నది. इच्छा है, ఎందుకంటే అక్కడ ఎక్స్రే తీయని అవసరం లేదు, एक्सरे करने की आवश्यकता नहीं है, ఆ కోనేరు పోతే ఫీజు కట్టని అవసరం లేదు, फीस बढ़ाने की आवश्यकता नहीं है, రక్త పరీక్ష అవసరం లేదు, रक्त परीक्षा करने की మూత్ర आवश्यकता, పరీక్ష అవసరం లేదు, पेशाब के ఏ పరీక్ష అవసరం లేదు. कोई भी कुछ करने का जरूरत नहीं है, అక్కడికి వెళ్ళాలి, वहाँ जाना है, నిలబడాలి, खड़ा होना है, చూడాలి. देखना है, ఎవరి కొరకు? किसके लिए, దేవదూత కొరకు. स्वर्गदूत के लिए, ఆ దేవదూత ఎప్పుడు వస్తాదా? जब स्वर्गदूत आए जाएंगे నేను ఎప్పుడు అందరికంటే ముందు కొరకాలా, सबसे पहले में उतरना है, అందులో దిగాలా, उतर के నేను आना। బాగుపడతాను, मैं चंगा हो నాకు जाऊं। ఏ రోగం ఉన్నా कोई బాగుపడతాను. बीमारी हो, ఆ నిరీక్షణ ఉండాలి, वो उस प्रकार की इच्छा ఆ होना है, విశ్వాసం ఉన్నది. అనేకులకు विश्वास होना है, అనేకులకు నిరీక్షణ ఉంది, उस प्रकार की అక్కడ विश्वास, కార్యాలు జరుగుతాయి. वो कार्य हो जाते నీకు हैं। కూడా అలాంటి విశ్వాసం ఉండాలి. आप भी ऐसा विश्वास होना है, అవును ప్రియమైన దేవుని పిల్లలారా, आप परमेश्वर के ఎంత बच्चे, మందికి ఇలాంటి విశ్వాసం ఉంది? कितने लोगों को इस प्रकार का विश्वास है, ఈ రోజు ఈ కరుణాపురం వచ్చేది కూడా అనేక రోగులు ఉన్నారు. इस प्रकार के कर्णकपुर में बहुत सारे बीमारी वाला आ रहा है, నిరీక్షణ ఉండాలి మీ అందరికి, आपके पास में एक इच्छा होना है, విశ్వాసం ఉండాలి. विश्वास भी होना है, ఆ కోనేరు దగ్గర చుట్టుప్రక్కల రోగులతో గుంపులు గుంపులు గుంపులుగా నిండిపోయాది. उस कुंड के पास में भीड़ से बड़ा हुआ बीमारी वालों से रहा है, ప్రజలందరూ ఏం చేస్తారో తెలుసా? लोग क्या बोल रहा है, ఎదురు చూస్తున్నారు. वो देख रहा है, అవును, రోగము పోగొట్టుకున్నందుకు ఆ కోనేరు చాలా ఇదిగో ప్రత్యేకమైంది, ప్రసిద్ధికి ఎక్కింది. ప్రియమైన దేవుని उस పిల్లలారా, बीमारी को हटाने के लिए और उस जगह बहुत सुप्रसिद्ध जगह है, అవును అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. वहाँ इंसान है, అవును ప్రియమైన దేవుని పిల్లలారా, हाँ परमेश्वर के बच्चे, ఎందుకంటే అక్కడ దేవుని చేత పంపబడిన ఒక వ్యక్తి, परमेश्वर के द्वारा बेचा गया हुआ एक इंसान, దేవుని చేత వర్తమానం మోసుకుంటున్న ఒక వ్యక్తి, और परमेश्वर के वचन को लेके आने वाला एक व्यक्ति, ఈ సేవకుడు ఆయా సమయమందు దేవుని వాక్యాన్ని కదిలించేవాడు. और इस परमेश्वर के दास ने और कई बार वचन को हिला देते थे। అవును ప్రియమైన దేవుని పిల్లలారా, हाँ परमेश्वर के बच्चे, ఈ రోజు మనం దేవుడి వాక్యం వినబోతున్నాం. परमेश्वर के संदेश को हम सुन रहा है। ఆ కోనేరు దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఎవరో తెలుసా? उस कुंड के पास में कौन है? ప్రియమైన దేవుని పిల్లలారా, प्यारे परमेश्वर के बच्चे, భయంకరమైన రోగంతో ఉన్నాడు. भयानक बीमारी में पड़ा हुआ है, 38 సంవత్సరాలైనకుంది. 38 साल से वर्षों से बीमारियां है। ఏమున్నది? क्या है? జబ్బు, बीमारी है, జబ్బు. बीमारी है। ఇక్కడ ఎంత మందికి జబ్బులు ఉన్నాయి? कितने लोगों को बीमारी है? యేసు ప్రభుని జబ్బులు బాగు చేయబోచున్నాడు. यीशु आपका बीमारी को चंगा करेंगे। యేసు క్రీస్తుని ముట్టబోచున్నాడు. यीशु आपको छूने वाला है, ఆయనకు పక్షవాతం. और वो लकवा मारा है। ఏమైందటమ్మా? क्या हो गया? పక్షవాతం. लकवा मारने वाला, కాళ్ళు చేతులు పనిచేయయి, हाथ पैर काम नहीं करते हैं, చాలా బాధ. बहुत కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు ఉంటాయి. और पूरा झुंझुना होती है। ఇక్కడ చాలా మందికి తిమ్మిళ్ళ వ్యాధి ఉంది. बहुत सारे लोगों को झुंझुना बीमारियां, ఎంత మందికి కాళ్ళు చేతులు పని और చేయట్లేదు? कितने लोगों को हाथ पैर काम नहीं బాగా करता। తిమ్మిళ్ళు ఉన్నాయి. बहुत सारे झुंझुन होती है, కొంతమంది ఏమో ఒళ్ళు బాగా దురద ఉన్నది, बहुत सारे लोगों को और इचिंग हो रहा है, గజ్జి ఉన్నది. కొంతమందికి बहुत सारे एलर्जी है। బాగా గజ్జి. యేసు నామములో విడుదల జరగబోచున్నది. यीशु के नाम से छुटकारा मिलने पाए। కొంతమంది కుష్టి వ్యాధి ఉన్నది, कुछ लोगों को कोड़ी बीमारी है, కొంతమంది చర్మ వ్యాధి ఉన్నది, कुछ लोगों को शरीर की बीमारी కొంతమంది है, ఫిడ్స్ ఉన్నది, कुछ लोगों को पीड़ित प्रकार का है, అంటే మూర్ఛ వ్యాధి.
और गिरने वाला కొంతమంది बीमारियां, కాళ్ళు వంకరున్నాయి. कुछ लोगों का पैर टेढ़ा है, ఎంతమంది కాళ్ళు వంకరున్నాయి చేయొద్దు. जिनका पैर टेढ़ा है हाथ उठाइए। నీ కాళ్ళు చక్కగా జరగబోతున్నాయి దేవుడు. आपके पैर सही करने वाला है। నా కాళ్ళు వంకరున్నాయి అయ్యగారు, నా లేచి నిలబడు. मेरा पैर टेढ़ा है बोलने वाला खड़ा हो जाइए। యేసు నామములో చక్కగా కాబోతున్నావు. यीशु के नाम से चंगाई हो जाएगा। లే, उठो, విశ్వాసంతో లే. ఈ రోజు विश्वास के साथ నీ उठिए। కాళ్ళు చక్కగా కాబోతున్నాయి. आपके पैर सही हो जाएगा। యేసు నామములో నీ కాళ్ళు చక్కగా కాబోతున్నాయి. యేసు के नाम से चक्कर होने पाए। ఓ రబా షరబా, నీ కాలు మీద చేయి పెట్టుకో. आपके पैर के ऊपर में हाथ నీ रखिए। కాళ్ళు వంకరున్నాయి. आपके टेढ़ा है, నీ చెయ్యి వంకరున్నది. आपका हाथ टेढ़ा है, నీ నడుము వంకరున్నది. आपका पीठ टेढ़ा है, నీ ముక్కు వంకరున్నది. आपके नाक टेढ़ा నీ है, పండ్లు వంకరున్నాయి. आपके दांत टेढ़ा నీ है, చెవి వంకరున్నది. आपके कान का टेढ़ा। అనేక మందికి జీవితాలు కూడా వంకర టింకరున్నాయి. बहुत सारे लोग का जिंदगी बहुत टेढ़ा है। ఉద్యోగం లేదని వంకరున్నావు. नौकरी नहीं है बोलकर, సంతానం లేదని, संतान ना होने के షుగర్ कारण, ఉన్నదని, बीमारी होने के బీపీ कारण, ఉన్నదని, बीपी होने के कारण, అల్సర్ ఉన్నదని, అల్సర్ होने के कारण, రకరకాల సమస్యలు ఉన్నాయని, अनेक प्रकार का జీవితం సాపిగా లేదని जिंदगी सही नहीं है, బాధపడుచున్నావా? परेशान हो रहे क्या? ఈ కరుణాపీఠం దగ్గరికి రా. ये अनुग्रह का उस वेदी के पास में आइए। ఎవరున్నారు నీ జీవితాన్ని? आपके जीवन में खोले। యేసు బాగు చేయబోతున్నాడు. यीशु चंगा करने वाला। లోరి రబా షాలా రబా, ఓ రబా హురబా రియా రబా, ఓరి కరంద రబా 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 రబా. వంకరైపోయిన నీ కాళ్ళు చేతులు చక్కగా ఉనుగాక. टेढ़ा रहने रा 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 वाला, री। आपके हाथ पैर सही होने पाए। వంకరున్న నీ నడుము చక్కగా ఉనుగాక. टेढ़ा रहने वाला, आपकी पीठ सही होने पाए। వంకరున్న నీ చెయ్యి చక్కగా ఉనుగాక. टेढ़ा रहने वाला, आपके हाथ सही होने యేసు पाए। నామములో విడుదల కలుగునుగాక. यीशु के नाम से छुटकारा। యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములో విడుదల కలుగును. छुटकारा होने యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములో విడుదల यीशु के కలుగునుగాక. नाम से छुटकारा होने ఓ पाए। రిబి షాలా రబా, ఓ రబా హురబా రియా రబా, ఓ రికరబా రబా 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 సియంద రబా రియాలా రబా రబంద రబా రి షంద రబా రబా, ఓ రికబా రబా 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 సియంద రబా రబా, ఓ రబా షరబా రబా. నజరేయుడైన యేసు నామమున यीशु नजरी के नाम నీ से పాడైపోయిన రోగాలన్నీ, आपकी करा हुआ ने बीमारियां, నీ పాడైపోయిన అవయవాలన్నీ आपका शरीर चढ़ा हुआ, आपके शरीर యేసు నామములో విడుదల పొందునుగాక. यीशु के नाम యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామమున విడుదల కలుగునుగాక. యేసు నామములో విడుదల కలుగునుగాక. ఆమేన్. आमीन। ఎంతమందికి బాగైన చేతులు ఎత్తండి. कितने लोगों को चंगा पाया? యేసు ప్రభు బాగు చేసే దేవుడు ఈ రోజు. यीशु मसीह चंगा करने वाला। యేసు నామములోనికి విడుదల జరుగుచున్నది. यीशु के नाम से छुटकारा होने पाए। ఆయన వాక్యం వింటంటేనే బాగైతది. उस वचन सुनने के समय में चंगा हो जाएगा। దారి అండి అమ్మా, వచ్చిన వాళ్ళందరికీ దారి అండి. ఈ రోజు యేసు నన్ను బాగు చేశాడు. వంకర అయిపోయింది నా నడుము, చక్కగా అయ్యాను. ఇదిగో నా కాళ్ళు చక్కగైనాయి, నా చేతులు చక్కగైనాయి, నా ముక్కు చక్కగైంది. వంకర పోయింది, ఇంతకు ముందు గాలి రాపోయేది. నా యొక్క గొంతు, నా అవయవాలను యేసు ముట్టి. ఇట్లా రండి అమ్మా, ఇక్కడ రావాలి, ఇట్లా రావాలి రా. మనం సాక్ష్యం ఇందాం. యేసు ప్రభు బాగు చేశాడు. కొంతమంది తొందరగా మనం సాక్ష్యం ఇందాం. ప్రభు మన మధ్యలో నిలబడ్డాడు. ఎందుకంటే ఈరోజు అనేక మంది జీవితాలు ఏమన్నాయంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహువ్యాధి గలదమ్మా. बीमारी है, అనేక మంది పుట్టెడు రోగాలతో ఉన్నారు. बहुत सारे बीमारी से परेशान అంటే है, పుట్టెడు పాపాలతో ఉన్నారు. बहुत सारे पापों से है। నీ పాపాన్ని, आपके पाप को, నీ रोगाన్ని, आपके बीमारी को, నీ సమస్యలను, आपके समस्या को ఎవరు పరిష్కరించని సమస్యలను कोई भी परिष्कार नहीं करने वाला। యేసు ఒక్కడే यीशु अकेला నీ है, సమస్యలను బాగు చేసే దేవుడు ఇక్కడ. आपके समस्या को चंगा कर सकता నువ్వు है। భయపడద్దు, डरना नहीं है, ధైర్యంగా ఉండు. हिम्मत के साथ रहिए। అందరమా రిఖరబరబరబరబ అందరమా, ఓ రబ హురమ, ఓ రిఖరబరబ, ఓ రివిషరబ, ఓ రబ హురమ రియరబ, ఓ రిఖరందరబరబరబస్య. సాక్ష్యాలు మనం ఇద్దాం. నా పేరు సాంబశివ్ అండి. అమ్మా. నేను ఉండేది బొంబాయిలో.
ఆ. ఇప్పుడు చర్చ్ పోయిన సండే నాడు వచ్చిన ఆ. నాకు డాక్టర్ అన్నాడు పచ్చివాతం వస్తుందని చెప్పిండు. ఆ. అయితే రిపోర్ట్ తీస్తే రిపోర్ట్ 4 మంది వచ్చాయి. ఆ. ఇప్పుడు మాట కూడా మంచిగా వస్తుంది. పోయినసారి కాకపోతే మాట రాలేదు. మాట ఇప్పుడు రాలేదు. ఇప్పుడు మాట కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. ఆ. అయితే 100 మందులు ఇస్తే బాగా అవుతాడు. ఆ. నాకు నొప్పులు కాళ్ళ నొప్పులు బాగా ఉండేది. నాకు షుగర్ కూడా ఉంది. ఆ. మళ్ళీ ఇప్పుడు థైరాయిడ్ కూడా వచ్చేసింది. ఆ. కానీ ఇప్పుడు కాళ్ళ నొప్పులు నాకు ఫ్రీగా అనిపిస్తుంది. ఇప్పుడు కాళ్ళు రెక్కలు ఫ్రీగా అయినాయి, ఆ. మాట కూడా ఫ్రీ అయిపోయింది, బలం. పక్షవాతం బాగా అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం చెప్తా అంటే ఏమైంది నీకు? నాకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు బలం వచ్చాడు అనిపిస్తుంది. దేవుని బలం వచ్చాను బలం నీకు. వచ్చి అనిపిస్తుంది నాకు. దేవుడు బలవంతుడు, బాగైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఫస్ట్ చెప్తాం నాకు లైఫ్లో. నీ లైఫ్ లో ఫస్ట్ యేసు ప్రభు ముట్టాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి. సారయ్య, నాకు కాలు పచ్చవాతం వస్తే నాకు 280 బీపీ పెరిగింది. ఆ డాక్టరు బాగా అమ్మ అటు ఇటు 3 గంటల టైం ఇచ్చాడు. 3 గంటల టైంలో మీ మనిషి ఇప్పుడు ఏమైంది నీకు? చెప్పన్నాడు. ఇప్పుడు మంచిగా అయింది. పక్షవాతం బాగైందా? పచ్చవాతం బాగా అయింది. నా పేరు భాగ్య అయ్యా, మాది గూడూరు. నాకు గొంతుకు ఆపరేషన్ అయిందయ్యా. చేసినప్పుడు వాయిస్ వచ్చే నరాలు కట్ అయినాయటయ్యా. ఆ. మాట రాలేదు. నేను ఏడ్చుకుంటా కొండ మీదకి ఇప్పుడు వచ్చినప్పుడు ఏమైంది? డాడీ అన్నాడు, బిడ్డ దేవుడు బాగా చేస్తాడు, ఏడవకు, నీ డాడీ నేనున్నా అన్నాడు. ఇలా నేను పొద్దున పుట్టాడు దుఃఖంతో ఉన్నా అయ్యా. అసలు నేను ఎలా బ్రతకాలో అనిపించలేదు. ఇప్పుడు ఈ నడుము ఆపరేషన్ పేలయ్యి కాళ్ళు నడవ రావట్లేదు అయ్యా నాకు. ఆ. ఇప్పుడు నిలబడు అని దేవుడు మీలో ఉండి మాట్లాడినప్పుడు నేను బాగైనయ్యా. ఇప్పుడు బాగైనవా? మాట వస్తున్నదా? నడుస్తుందయ్యా. నడుస్తున్నావా? మాట కూడా వస్తుందయ్యా. మాట కూడా వస్తున్నది. అవునయ్యా. మాట్లాడే స్వరముకున్న నరాలు తెగిపోయినాయి. మరి ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభు బాగు చేశాడు. నరాలు కట్ అయినా కానీ అతికిచ్చాడు దేవుడు. నడుము ఫెయిల్ అయింది ఆపరేషన్, దేవుడు బాగు చేశాడు. నా పేరు రాధా, మా గ్రామం నల్లగుంట. నేను దీర్ఘకాలిక సమస్యలతో, తలతోటి, నడుము నొప్పితోటి, కాళ్ళ నొప్పులతోటి బాధపడుతుండగా ఎన్ని రోజులు నుండి వాక్యం చెప్తుండగా నాకు విడుదల కలిగి 15 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నుండి అనేక బలహీనతతో బాగైంది. ఇప్పుడు చాలా ఫ్రీగా అయిపోయింది. నా పేరు మణమ్మ. అమ్మ. చేయి గుంజుతుంది, నడుము నస్తుంది, బాగా ఇబ్బంది అవుతుంది. అయ్యగారు ప్రార్థన చేసిన వల్ల ఇప్పుడే చేయి గుంజుడు తక్కువైంది. ఇప్పుడు 4-5 నెలలు అవుతుంది ఇట్లా గుంజటం. బాగైంది. దేవునికి స్తోత్రం. నమస్కారాలు. నా పేరు లక్ష్మి. ఇగో చెయ్యి చక్కగా రాలేదు, చక్కగా వచ్చింది. ఇట్లా 3 రోజులు అవుతుంది చక్కగా అయింది. నా పేరు నీలమ్మ. అది కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, బొక్కలు అరిగిపోయినాయి అమ్మ అన్నాడు. బాలయ్య దవాఖాన పోతే ఇప్పుడు 15 ఏళ్ళ బట్టి పైన ఇక నాకు దేవుడు ముట్టి చేస్తా బట్టి నేను మంచిగా నడుతాను. 15 ఏళ్ళు మోకాళ్ళు అరిగినాయి. మన దేవుడు ఇప్పుడు బాగు చేశాడు. చప్పట్లు కొట్టండి అమ్మా. నా పేరు రూతమ్మ. నాకు చిన్నప్పటి సంది నడు మొంగిపోయి ఉండే, ఇప్పుడు దేవుడు స్వస్థపరిచిండు. ఎన్ని ఏళ్ళు ఉంటాయమ్మా నీకు? నాక 40 ఉంటాయి. 40 ఏళ్ళు నడుము వంగిపోయింది. వంగిపోయి ఉండే, దేవుడు స్వస్థపరిచిన నడుము బాగా అయింది. చప్పట్లు కొట్టండి అమ్మా. తాకింది. ఇట్లా అమ్మాయి ఎట్లా? హల్లెలూయా. తిరుగమ్మా, అటు తిరుగు. ఈమెకు 40 ఏళ్ళ నుండి నడుము వంగిపోయింది. ఇప్పుడు చక్కగా నిలబడి నడుస్తున్నది. చేతులు ఎత్తండి అమ్మా. ఇట్లా. హల్లెలూయా. మీ జీవితంలో కార్యాలు చేసే దేవుడు. 40 ఏళ్ళు నడుము వంగింది కానీ ఇప్పుడు చక్కగా అయిపోయింది. రూతమ్మ. సంవత్సరం అవుతుంది నాకు కాలు చేయి పడిపోయి పక్షవాతం వచ్చి పచ్చవాతం వచ్చింది. అయ్యగారు ప్రార్థన చేసినప్పుడే నాకు మంచిగా అయింది. ఇప్పుడు బాగైంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. నడుస్తాను ఇప్పుడు నడుస్తున్నది. మీరు బయట చెప్పాలి సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేరు స్వరూప. అయ్యగారికి వందనాలు. నాకు కాలు బాగా నొచ్చుడు మొదలైంది. అయ్యా నిలబడి ప్రార్థన చేస్తాను అన్నప్పుడు నా కాలు పట్టుకు అన్నది. దేవునికి స్తోత్రం. నాకు తగ్గింపైనది. మంచిది. నా పేరు శాంత. అసలు ఈ నడుము అయితే నిన్న సూదులు ఎంచుకున్న జ్వరం వచ్చింది. అస్సలు నడుము లేవనియలే. ప్రార్థన చేస్తుంటే నాకు చల్లగా వచ్చింది. సుశీల రామగుండం. ఇది ఇట్లా పోయేది, ఇది ఇట్లా పోయేది నిద్ర. ఫస్ట్ చర్చికి రాకముందు ఇప్పుడు అత్తనే 2 చేతులు వంకర పోయినాయమ్మా. నిద్ర ఇట్లా పోతాయి, తిమ్మలు రచ్చి. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు జర చక్కగా అయినాయి. చక్కగా అయినాయమ్మా. చప్పట్లు కొట్టండి అమ్మా గట్టిగా.
నా పేరు సామలక్ష్మి, ఆ, మా కిలవరంగల్. రాని, రాని, ఒళ్ళంతా తిత్తిలే వచ్చింది సార్. అమ్మా? అయితే ఒళ్ళంతా గబ్బు వాసన వచ్చింది. చర్మ వ్యాధి. ఆ, ఆ. చచ్చిపోతే మంచిగుడి దేవా ఏసయ్య పక్క చేయ, ఎందుకు దేవా నా బతుకు ఇట్లా అని ఏడ్చుకుంటా ఊరికే మొత్తం శరీరం అంతా తిత్తి లెక్క తీసి నిడతపట్టపోయేది. అయ్యా ఇప్పుడు ఎవరు బాగు చేశారు? ఏసయ్య బాగా చేశాడు. మంచిగా ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయ్యా. హల్లెలూయా. ఇదిగో ఒళ్ళంతా దేహం అంతా ఊసిపోయిందమ్మా, దురద, దీర్ఘకాల చర్మ వ్యాధి, మరి నిద్రపోయేది యేసు ప్రభు ముట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టుదాం. మాది నష్టకల్. నా పేరు కొమరమ్మ. నాకు 15 సంవత్సరాల ఆపరేషన్ అయ్యి నాకు గర్భసంచి నాకు పుట్లకి వెళ్ళి కొంచెం నీరు వచ్చినట్టు అయింది. ప్రభువా నాకు ఎవరు లేదు, దిక్కులేరు, నీ నీరేంది ఇప్పుడు తక్కువ కావాలి, నేను వచ్చే శనివారం నాడు సాక్ష్యం చెప్పుకుంటే బాగైంది అయ్యా. ఆమేన్. దేవునికి వందనాలు, శ్రమించిన ఆత్మతానులకు వందనాలు. అయ్యా నా పేరు కుమారు. ఇప్పుడు అయ్యా ప్రార్థన చేసినప్పుడు కాలంతో వాపు ఉండే, కాలంతో వాపు ఉండే ప్రార్థన చేసినప్పుడు విశ్వసించినప్పుడు కాలు నొప్పి తక్కువైంది. ఈ విధంగా 40 సంవత్సరములు నడవని వ్యక్తి నడవడం, నడుము వంగిపోయిన ఆమె బాగైంది. ఆ బెతస్దా కోనేరు దగ్గరికి మేము వెళ్తున్నాం. उस बेथेस्दा कुंड के पास में हम जा रहे थे. అది బెతస్దా కోనేరు. वो बेथेस्दा कुंड है. అప్పటికి సాయంకాలం అయింది, మేము బయటలకు. वहाँ शाम के समय में मैं गए थे. అందులో పోవద్దని చెప్పారు. वहाँ जाने के लिए मना किया है. అక్కడ తాళం వేస్తున్నారు. वहाँ ताला लगाया है. నేనేం చేస్తాను, పరంజ్యోతి బ్రదర్ నాతో ఉండే. परमज्योति ब्रदर मेरे साथ में है. మేమిద్దరం ఏం చేసామో తెలుసా? हम क्या किया मालूम है? వాడెవడు మనల్ని పోకుండా ఆపేదందుకు वो कौन है हमको ना रोकने पाए? మనం పరిగెత్తుదాం. हम दौड़ेंगे. నేను బెతస్దా కోనేరులో దగ్గరికి పోయాను. मैं बेथेस्दा कुंड के पास में गया हूँ. అక్కడ ప్రార్థన చేశాను. वहाँ प्रार्थना किया. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, हाँ परमेश्वर के बच्चे, ఈ రోజు 40 సంవత్సరాలను నడుము వంగిపోయిన ఆమె బాగైంది. और 40 साल से पीठ से ऐसे वो रही. అనేక పక్షవాత రోగులు బాగయ్యారు. बहुत सारे और पक्षवायु बीमारी वाला चंगा पाया. గొంతుకు నరాలు తెగిపోయినాయి, మాట్లాడే స్వరం ఆమెకు లేకుండే గాని ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు ముట్టాడు. गला में जो नर्स टूट गया था और वो परमेश्वर ने चंगा. ఇలాంటి గొప్ప దేవుడు మన యేసయ్య. इस प्रकार की महान परमेश्वर हमारा परमेश्वर. ఇలాంటి ఆశ్చర్యకరుడైన దేవుడు మన యేసయ్య. चमत्कार करने वाला है. అందుకోసానికే ప్రియమైన దేవుని పిల్లలారా, इसलिए परमेश्वर के बच्चे, ఈ రోజు మనం దేవుని వాక్యం జాగ్రత్తగా వినాలి. आज परमेश्वर का संदेश को सावधान से सुनना है. ఏబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, इब्रानी 4 अध्याय उसके 12 आयत में इस प्रकार से लिखा है. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, हाँ परमेश्वर के बच्चे, ఆ కోనేరు దగ్గరికి పోయినట్లయితే उस कुंड के पास में जब हम जाते हैं, ఎలాంటి రోగైనా బాగుపడతాడు. कोई भी बीमारी वाला चंगा पाएंगे. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, हाँ परमेश्वर के बच्चे, ఎందుకన్నా దేవుని వాక్యం ఎలాంటిదట? परमेश्वर के बच्चे कैसा है? సజీవమైనది, वो जीवित है, బలము గలదై, ताकत वाला है, రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదై ఉంటాది. और दुगुना एक तलवार के समान वो रहती है. మన ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంతగా మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు శోధిస్తున్నది. और हर व्यक्ति को पैर से लेकर पांव तक, घुटने घुटने तक वो रहने वाला वचन. ఎవరు దేవుని వాక్యానికి లోబడతారు? जो वचन से वचन को सुनते हैं. ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచుతారు? जो प्रभु में विश्वास करते हैं. ఎవరికి విధేయత ఉంటాదో जो नम्र होते हैं. వారి జీవితంలో ఏమైతాదట? उनका जिंदगी में क्या हो ఈ जाएगा? రోజు అనేక మందిని దేవుడు బాగు చేశాడు. నువ్వేం చేయాలట? अब क्या करना है? నువ్వు నమ్మాలి, अब विश्वास करना है. నువ్వు విశ్వసించాలి, विश्वास करना నువ్వు है. విధేయత చూపెట్టాలి, उस बातों को నువ్వు मानना है. కన్నీళ్లు ప్రార్థన చేయాలి, आंसू के बहते हुए నువ్వు दुआ ఉదయ करना है. కాలం లైవ్ లో ప్రార్థన చేయాలి. सुबह प्रार्थना करना है. परमेश्वर के बच्चे, ఈ రోజు ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. पवित्र आत्मा परमेश्वर बात कर रहा है. అనేక మంది వ్యాధిగ్రస్తులు దీర్ఘకాలంగా పడిపోతూ ఉన్నారు. और बहुत सारे बीमारी वाला वहाँ गिर जा అక్కడ మొత్తము దేవుని శక్తి ఉన్నదని గ్రహించారు. वहाँ परमेश्वर के सामर्थ्य ऊपर ग्रहण किया. అక్కడ రోగులు ఉన్నారు, वहाँ बीमारी वाला है. దయానీయమైన స్థితిలో ఉన్నారు. बहुत सारे परेशानी में है. అవును ప్రియమైన దేవుని పిల్లారా, हाँ परमेश्वर के बच्चे, ఆజ్ఞాతిక్రమం పాపం అనే వాక్యములు ఉన్నది. आज्ञा को उल्लंघन करना पाप है. పాపం వల్ల వచ్చి జీతం మరణం అనే వాక్యములు पाप ఉన్నది. का जिंदगी
तो मृत्यु होती है। ఇటువంటి వ్యాధులు గల వారిని బాగు చేయడం యేసయ్య ఈ లోకానికి इस వచ్చాడు. प्रकार के बीमारी वालों को चंगा करने के लिए यीशु संसार में आया। అందుకోసరికి యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే यशायाह 35 का और 3 आयत में इस प्रकार से लिखा है, సరిన చేతులను బలపరచుడి, बहुत चढ़ा हुआ हाथों को उसको త్రొట్టిల్లు మోకాలను దృఢపరచుడి, और जो घुटना परेशान में है उसको తత్తలి హృదయాలతో ఇట్లనుడి, इस प्रकार से बोलिए, భయపడక ధైర్యంగా ఉండుడి, हिम्मत के साथ और डरो मत, ఆయన వచ్చి మిమ్మల్ని బాగు చేస్తాడు. वो आके आपको चंगा మీ करेंगे, జీవితాలను చక్కగా చేస్తాడు, वो आपको जीवन को మీ सही జీవితాలను బాగు చేస్తాడు, आपको जीवन को మీ सही करेंगे, పాపాలను బాగు आपको सही మిమ్మల్ని करेंगे, పాపం నుండి విడిపిస్తాడు. पाप से छुड़ाएंगे। యెషయా చెప్పిన ప్రవక్త ప్రవచనం ద్వారా यशायाह बोलने वाला भविष्यवाणी को యేసుక్రీస్తు పరిచర్య అంటే यीशु मसीह का प्रचार అది రక్షణ పరిచర్య. और उद्धार की ఈ प्रचार है। విధంగా సూచక్రియలు యేసు ప్రభు చేస్తున్నాడు. इस प्रकार के चमत्कार परमेश्वर ఆయన ఉచితమైన కృపనిస్తున్నాడు. वो अनुग्रह का दे रहा है। అందుకోసానికి యేసు బెతస్దా కోనికి తెచ్చింది దేవుని కృపయే. यीशु मसीह ने और बेथेस्दा कुंड के पास आया, అక్కడ చాలా మంది రోగస్తులు ఉన్నారు. बहुत सारे बीमारी वाला है। అవును ప్రియమైన దేవుని పిల్లలారా, आप परमेश्वर के बच्चे, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. पवित्र आत्मा परमेश्वर बातें कर रहा है। అందుకోసానికే ఇదిగో దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నాడు. पवित्र आत्मा हमारे बीच में है। ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే और इस प्रकार के लिखा गया है, ఈ రోగం దీర్ఘకాలంగా ఎన్నో మానసిక వ్యాధులు తెప్పిస్తున్నది. बहुत सारे मनो बीमारियां लेके आ रही है। ఇది పాపాల పుట్ట, ये पाप का एक झुंड ఇది है, రోగాల పుట్ట. बीमारी का झुंड है। మనకు మేలు కలగట్లేదంటే, हमारा भलाई नहीं हो पा रहा है, మనకు ఆశీర్వాదాలు రావట్లే అంటే, हमारा आशीष नहीं हो पा रहा మనం है, ఇంకా శాపగ్రస్తమైన జీవితంలో हम ఉన్నామంటే. श्राप जिंदगी में हम जीवन बिता रहा है। రోగాలు ఎందుకు వస్తాయో తెలుసా? बीमारी क्यों आती है? మొదటిది పాపం దారి వస్తుంది, पाप के कारण, రెండవది సైతాన్ శోధన వల్ల दूसरा వస్తుంది, और शैतान की परीक्षा మూడవది है। దేవుడు మహిమపరచబడేందుకు వస్తుంది. तीसरी बात परमेश्वर का महिमा के लिए आते हैं। సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా? समस्या क्यों आती है? మనం దేవుని యొద్దకు వచ్చి భారము కలిగి ప్రార్థన చేయాలని వస్తాయి. हम परमेश्वर के पास बोझ के साथ आने के लिए समस्या आ जाती है। అందుకోసానికి ఇర్మియా గ్రంథం 5:25లో చూసినట్లయితే, और इनमें 5 अध्याय उसका మీకు 25 మేలు కలగలేదంటే కారణం ఏంది? अब आप भलाई क्यों नहीं हो रहा है? మీలో ఉన్న పాపమే. आपकी पाप है, మీ దోషములు వాటి క్రమము తప్పెను, మీకు మేలు కలగకుండాట్లు మీ పాపాలే కారణము. आपके पाप के कारण ही आपने ये चंगा ना हो पा रहा है। అక్కడున్న రోగులను చూడగానే యేసు ప్రభు మనసు చెలించిందమ్మా. उस बीमारी वाले को देखने के बाद में यीशु का हृदय को, జనులు కాపర్లేనని జనులను చూసినప్పుడు యేసు ప్రభు ఏమైండు? जैसे यीशु मसीह ने और जो भेड़ बकरी के भी ఆయన కనికరించిందమ్మా. उसको अनुग्रह किया है। ఆయన కనికరము గల దేవుడు, अनुग्रहकारी, ఆయన దయగల वो దేవుడు, दयालु है, ఆయన కృపగల దేవుడు. वो अनुग्रह करता है, ఆయన నిన్ను బాగు చేస్తాడు. वो आपको चंगा करेगा। అందుకోసానికి అది బెతస్దా కోనేటి వద్ద పడిగాపుల పడుతున్న వేలాది మంది రోగుల్లో ఒక పక్షవాత రోగి అక్కడ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, बेथेस्दा का उस कुंड के पास में 38 साल से एक बीमारी वाला वहां पड़ा వానికి हुआ। ఎన్నేళ్ళు ఉన్నాయమ్మా? वो कितने साल है? 38 ఏళ్ళంటే వాడు బాధపడుతున్నాడు. 38 साल से वो परेशान है। అంటే యేసు ప్రభు పుట్టక ముందే వానికి రోగం ఉన్నది. यीशु मसीह जन्म होने से पहले उसको యేసు ప్రభు పరలోకంలో ఉన్నప్పుడే వానికి రోగం ఉన్నది. यीशु मसीह स्वर्ग राज्य में है जब उनको बीमारी है। ఇక్కడ 38 సంవత్సరాలు అయిపోయింది నాకు జబ్బు. 38 साल से ये परेशानी में है, बीमारी में है, ఇతడు వికలాంగులుగా ఉన్నాడు. ये विकलांग है। అవును ప్రియమైన దేవుని పిల్లారా, आप परमेश्वर के बच्चे हैं। ఇజ్రాయేలీలు కూడా ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? इजराइल के लोग कितना साल और वर्ष ने 38 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారమ్మా. 38 साल वो लोग सफर किया है, వాళ్ళు అనేక కార్యాలు చూశారు. बहुत सारे कार्यों को देख लिया। ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. पवित्र आत्मा परमेश्वर बात कर ఇక్కడ रहा है। 38 ఏండ్లాయే 38 वर्षों से है। వాడు ఏం చేస్తున్నాడు? वो क्या कर रहा है? వాడు ఏం చేస్తున్నాడు? అక్కడ కూర్చున్నాడు అంతే. वो बैठा है, తిష్ట వేసుకున్నాడు, పరుపేసుకున్నాడు. మరి 38 సంవత్సరాల నుండి ఇక్కడ ఏం చేస్తుండంటే వాడు ఆ స్థితిలో పడి మంచిగా దిష్ట వేసి ఆ బెడ్ మీద కూర్చున్నాడు. वो बेड पे बैठा है। ఏయ్ అరే, దేవదూత వస్తున్నది అక్కడికి, स्वर्गदूत आ रहा है, నీళ్లు కదిలిస్తున్నది. पानी को हिला रहा है। దేవుని అందు నిరీక్షణ ఉంచిన వారు,
परमेश्वर के ऊपर में जो विश्वास करते हैं, దేవుని యందు విశ్వాసం ఉన్నవారు, जो विश्वास रखते हैं, ఏ ప్రభు కొరకు ఎదురు చూసేవారు, प्रभु के लिए इंतजार करने वाला, ఆసక్తి ఉన్నవారు, जो इच्छा रहता है, ఆత్మ నడిపింపున్నవారు आत्मा में चल पाते हैं, ఆ కోనేట్లోనికి దిగుతున్నారు. वो कुंड के अंदर नीचे उतर रहा है. వీడేమో అక్కడే ఉంటున్నాడు. ये तो वही बैठ के रहा. ఒక మంచం వేసుకున్నాడు, एक काट डाल दिया, దాని మీద పడక పరుపున్నది, ऊपर में गदा పరుపు है. అవుతున్నది. అక్కడ ఆ పరుపు మీద పడుకున్నాడు. उस काट के ऊपर में सो रहा है. ఏం చేస్తున్నాడు? क्या कर रहा है? అక్కడ రోగులను చూస్తున్నాడు. वो बीमारियों को देख रहा है. ఏం చూస్తున్నాడు? क्या देख रहा है? ఎవరిని చూస్తున్నాడు? किसको देख रहा है? రోగులను చూస్తున్నాడు. बीमारी वालों को देख रहा है. ఆ 38 సంవత్సరాలు తలగీకుతున్నాడు. 38 साल से చాలా బాధపడుతున్నాడు, बहुत परेशानी हो रहा है, చాలా దుఃఖపడుచున్నాడు, बहुत दुखित हो रहा है, చాలా ఏడుస్తున్నాడు. बहुत रो रहा है. నా బ్రతికింతే, मेरा जिंदगी నా ऐसी है. జీవితం ఇంతే, मेरा जीवन इतना నా है. రోగం పోదు, मेरी बीमारी नहीं నా जाएगी, సమస్య పోదు मेरी समस्या नहीं అని जाएगी. బాధపడే అలవాట్లున్నాయా? उस प्रकार का परेशानी करने वाला, అవును, వాడు ప్రయత్నం చేయాలి. वो प्रयत्न करना है. మనం కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయమ్మా. बैठ के कहेगा तो पहाड़ भी నాకు ఏం जाएगा. ఉద్యోగం రాదు, నా బ్రతికింతే అనుకోవద్దు. मेरा जिंदगी इतना है बोलना. ఉద్యోగం ఇచ్చే యేసు ప్రభు మనం ప్రార్థన చేయాలి. नौकरी देने वाले का यीशु को प्रार्थना करना है. తప్పకుండా ఉద్యోగాలు వస్తాయమ్మా. जरूर और नौकरी आ जाएगी. ఎంత మందికి ఉద్యోగం లేదు? जो नौकरी नहीं है, లేచి నిలబడు. खड़ा हो जाइए. తప్పకుండా నీకు ఉద్యోగం రాబోచున్నది. जरूर आपको नौकरी मिलने वाली. నువ్వు కూర్చుంటే ఉద్యోగం రాదమ్మా. बैठेगा तो नौकरी నువ్వు नहीं. ఆలోచన చేస్తే ఉద్యోగం రాదు. विचार करेगा तो నువ్వు नहीं आएगी. బాధపడితే ఉద్యోగం రాదు. परेशान करेगा నువ్వు तो नहीं కోపం आएगी. తెచ్చుకుంటే ఉద్యోగం రాదు. गुस्सा करे तो नहीं నువ్వు आएगी. ఇతరులను తిడితే ఉద్యోగం రాదు. నువ్వు ఇతరులను బాధ పెడితే ఉద్యోగం రాదు. మనం ప్రయత్నం చేయాలి. हम प्रयत्न करना है. ఉద్యోగం రాలే అయ్యో నా బతికింతే, ఇక రాదు. ఒక సిగరెట్ తెచ్చి తాగుదాం, ఒక సుట్ట తాగుదాం, ఒక సినిమా చూద్దాం, ఒక మంత్రగాని దగ్గరికి పోదాం, లేదా ఏదైనా పోయి మందు తాగి చచ్చిపోతాం. ఇదిగో నా బ్రతుకు ఇక గింతే, నా జీవితం ఇంతే అని మనం ఏం చేద్దంటే బాధపడకుండా మన బాధలు తీర్చే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వవచ్చు. 38 ఏళ్ల నుండి బెడ్ మీదే ఉంటున్నాడు. 38 साल से बेड के ऊपर में बैठा. నా కర్మ, నా గాశారం ఇట్లా కావాలను నాకున్నది, నేనేం చేయాలి? 38 ఏండ్ల నుండి బాధపరుచున్న వ్యక్తిని ఎవరు పట్టించుకోవట్లే. 38 वर्षों से ఎవరు కనికర పడట్లే. कोई भी अनुग्रह नहीं कर पा रहा. ఎవరు చూసుకోవట్లే. कोई भी नहीं देख पा रहा है. ఎవరు దగ్గరికి రావట్లే. कोई भी पास में नहीं आ पा रहा है. కానీ लेकिन ఒక గొప్ప దేవుడు యేసయ్య ఉన్నాడు. एक ना एक परमेश्वर महान, లోక రక్షకుడు, उद्धार संसार का పాపులను క్షమించే దేవుడు, को क्षमा करने वाला है, పరిశుద్ధుడు, पवित्र है, నిన్ను స్వస్థపరిచే దేవుడు. आपको चंगा करने वाला. ఆ కోనేటి దగ్గరికి రావాలనుకుంటున్నాడు. कुंड के पास आना चाहता है. వీడు బహుకాలము ఆ స్థితిలో పడి ఉన్నాడని యేసు ఎరిగాడు. యేసు చూచే దేవుడు. మోకరించండి అమ్మా, कुंड में आइए, ప్రార్థించుకుందాం. ఆయన చూచే దేవుడు, वो देखने वाला परमेश्वर, ఆయన వినే దేవుడు, वो सुनने वाला परमेश्वर, ఆయన మాట్లాడే దేవుడు. बात करने वाला परमेश्वर. అనేక ఆర్థిక పరిస్థితులతో బాధపడుచున్నావా? बहुत सारे आर्थिक परिस्थिति से ఎంత మంది ఆర్థిక పరిస్థితులతో ఉన్నారు? कितना लोग आर्थिक परिस्थिति में है. లోన్లు కట్టే పరిస్థితి లేదని ఏడుస్తున్నావా? लोन नहीं पटा पा रहा है. ఈఎంఐలు కట్టే పరిస్థితి లేదు. EMI नहीं पटा पा रहा है. ఇదిగో భయంకరమైన ఆర్థిక పరిస్థితులతో ఏడుస్తున్నావా? भयानक आर्थिक परिस्थिति रो ఈ रहा है. రోజు యేసు ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు. यीशु आपके पास आ నీ रहा है. పరిస్థితులను మార్చగల దేవుడు. आपकी परिस्थिति को बदलने वाला. వాడు నిరాశతో ఉన్నాడు, निराश में, వాడు దుఃఖముతో ఉన్నాడు, दुख में है, వాడు బాధతో ఉన్నాడు, परेशान వాడు है, బలహీనతతో ఉన్నాడు, कमजोर में है, వాడు ఏమి చేయలేని నిస్సాయ స్థితిలో कोई भी ఉన్నాడు. ना करने वाला स्थिति में. వాడు ఎదురు చూస్తున్నాడు ఏంటంటే ఆ దూత వస్తాది. ఆ దూత నీళ్లు కదిలించినప్పుడు మెల్లమెల్ల కదులుతున్నాడు, గాని
వాని వల్ల కావట్లే, వాడు అక్కడికి చేరుకోలేని స్థితిలో ఉన్నాడు, అక్కడికి పోలేని స్థితిలో ఉన్నాడు. ఆ కోనేట్లోనికి దిగే స్థితి వానికి లేదు, వానికి శక్తి లేదు, వానికి బలం లేదు, వానికి నడక లేదు. వాని జీవితం ఏమైందంటే దౌర్భాగ్యమైన స్థితిలో వాడు ఉన్నాడు. కానీ వాని స్థితిని ఎవరు చూశాడంటే ప్రభుని యేసు క్రీస్తు చూచి ఆ కోనేటి దగ్గరికి వస్తున్నాడు యేసయ్య. ఈ రోజు నీ స్థితి, ఏ స్థితిలో ఉన్నావు నీవు? నీ స్థితిని చూసి యేసు ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు. కానీ మోకరించి ఈరోజు, ప్రభువా నా స్థితులను మార్చగల దేవుడు నీవు ఒక్కడివే. ఈరోజు ఎంతో మంది కుంటోలు నడిచారు, ఎంతో మంది అప్పులు పోయినాయి, ఎంతో మంది సర్వ రోగాలు బాగైనాయి. ఈరోజు కళ్ళు మూసుకోమ్మా, నా పాప స్థితిని మార్చయ్యా, నా రోగ స్థితిని మార్చు ప్రభువా, నా అంధకార స్థితిని మార్చు ప్రభువా. ఈరోజు పాట పాడదాం. సిలువకు విలువచ్చునయ్యా అనే పాట ఒక చరణం పాడుచున్నప్పుడు కన్నీళ్లు కార్చి కృంగిన స్థితిలో ఉన్నావా? కుంగిపోయిన స్థితి, ఆధారము లేని స్థితి, ఎవరు ఆదరించలేని స్థితి, ఎవరు దయ చూపలేని స్థితి, దయానంది స్థితిలో ఉన్నావా? నా దేవుడు నీ మీద దయ చూపే దేవుడు, నీ మీద కరుణ చూపే దేవుడు. కన్నీళ్లు కార్చు. ఈరోజు నేను ప్రార్థించబోచున్నాను. నా ప్రియ కుమార్తె యేసు ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు. నీ కన్నీళ్లు దుడబోచున్నాడు. నీ దగ్గరికి యేసయ్య వస్తున్నాడు. ఈరోజు వాని దగ్గరికి యేసు ప్రభు బయలుదేరాడమ్మా. బయలుదేరి వాని దగ్గరికి వస్తున్నాడు. ఈరోజు ఎట్టి రోగము నీకున్నా, ఏ బలహీనతున్నా, ఏ వ్యాధి నీకున్నా, ఏ సమస్య నీకున్నా, ఏ పాప స్థితిలో ఉన్నా యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభువా నా పాపాలు క్షమించంటే క్షమించే దేవుడు, నా రోగాన్ని బాగు చేయమంటే బాగు చేసే దేవుడు. కన్నీళ్లు కార్చి ఈరోజు దేవునికి మొరపెట్టు. నీ స్థితి అంత దేవునికి చెప్పుకో. ఈరోజు నీ భయంకరమైన అప్పులున్నాయి చాలా మందికి. మీ కుడి చేయి పైకెత్తు. నీ అప్పు సమస్య, లోను సమస్య, లోను కట్టలేని స్థితి, ఇంట్లో సరుకులు తెచ్చలేని స్థితి, పిల్లలను చదివియలేని స్థితి, పిల్లలకు పెళ్లిళ్ళు చేయని స్థితి, ఇదిగో ఇల్లు కట్టలేని స్థితి ఉన్నది. అనేక స్థితులలో నువ్వు ఏడుస్తున్నావు. సుందరుడా శ్రీ యేసునాథా వందనమయ్యా కల్వరి నాథా. కన్నీళ్లు కార్చి ఈరోజు యేసయ్యకు మొరపెట్టి ఈరోజు యేసయ్యా నా బ్రతుకు మార్చయ్యా, యేసయ్యా నా పాపాలు క్షమించయ్యా, నీ రక్తంలో నన్ను కడగయ్యా. వాడు ఆ బహుకాలం ఆ స్థితిలో పడి ఉన్నాడని యేసు ప్రభు ఎరిగాడు. ఈరోజు యేసు ప్రభు పాదాలు పట్టుకో, కన్నీళ్లు కారువు, యేసయ్యకు మొరపెట్టు. సుందరుడా శ్రీ యేసునాథా వందనమయ్యా కల్వరి నాథా. సుందరుడా శ్రీ యేసునాథా వందనమయ్యా కల్వరి నాథా. సిలువకు విలువచ్చినయ్యా, నీరు దిరని పోషింపగా యేసయ్యా నా పాపాలు క్షమించు. సిలువకు విలువచ్చినయ్యా, నీ తనువు
చాలించగా సుందరుడా శ్రీయేసునాథా వందనమయ్యా కల్వరినాథా సుందరుడా శ్రీయేసునాథా వందనమయ్యా కల్వరినాథా. యేసు ప్రభువు మొదలుపెట్టి ఈరోజు यीशु को विनती करिए, ఆయన నీలోనికి రాబోతున్నాడు. वो आपके अंदर में आना चाहता है। పుట్టెడు పాపాలతో ఉన్నావా? पाप में है क्या? త్రాగుబోతువా? पियक्कड़ है क्या? వ్యభిచారం చేయించున్నావా? व्यभिचार कर रहे हो क्या? దొంగతనం చేయించున్నావా? चोरी कर रहे हो क्या? సినిమాలు చూస్తున్నావా? सिनेमा देख रहे हैं क्या? అనేక పాపములతో నింపబడ్డావా? पाप से भरा हुआ। యేసు ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు. यीशु आपके पास आ रहा है। సహోదరి నిర్మల, निर्मला, 5 నిర్మలు ఉన్నారు, లేచి నిలబడండి. ఈ రోజు నీ బ్రతుకును మార్చవచ్చు. 2 సిల్వరాజులు ఉన్నారు. పరిహాసముగా 3 విమలమ్మలు ఉన్నారు. యేసు ప్రభు నీలోనికి రాబోతున్నాడు. यीशु आपके पास आने वाला। ఆయన నీ మీద చేతులు చాపుతున్నాడు. वो आपको अपने हाथ बुला रहा है। శుభమాని నిన్ను అవహేళన చేసిరా ఈ క్యాన్సర్ బాగు చేయబోతున్నాడు. आपके कैंसर से चिन्ह చాలా మంది క్యాన్సర్ పరిహాసముగా ఆడంబర వస్త్రాలతో అవమానపరచిరా రోదన చేయి ఈరోజు. యూదుల రాజా కన్నీళ్లు కారుము. శుభమాని నిన్ను అవహేళన చేసిరా నిందారోపణ ఫలకము తలపైన నుంచి నిందారోపణ ఫలకము తలపైన నుంచి దైవ కుమారుడ నిన్ను దిగిరమ్మనిరా దైవ కుమారుడ నిన్ను దిగిరమ్మనిరా సిలువకు విలువ వచ్చెనయ్యా, నీరు దిరని పోషింపగా. సిలువకు రోదన చేయమ్మా. కన్నీళ్లు కారుమా. నీకు భయంకరమైన అవమానాలు వస్తున్నాయి. సుందరుడా శ్రీయేసునాథా వందనమయ్యా కల్వరినాథా. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, కృపగల మా యేసయ్య, दयालु परमेश्वर, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. तेरे पवित्र नाम को स्तुति हो। ఈ మధ్యాహ్న కాల సమయమందు इस दोपहर के समय में ఈ మందిరంలో తలలు వంచిన इस मंदिर में ప్రతి బిడ్డను ప్రభువా हर बेटे को నీ ఆత్మ చేత నింపండి आत्मा ప్రభువా. से भर दे। దేవా నీ బలమైన పరిశుద్ధాత్మ నింపు. सामर्थ्य आत्मा से भर दे। వీరిని దీర్ఘకాల వ్యాధుల నుండి విడిపించండి ప్రభువా. लंबे समय से बीमारी रहने वाला बीमारी से छुटकारा दे। నీ హస్తాలతో తాకు నాయనా. आपके हाथों से छू ले। దినేష్, ఎవరి దినేష్, 3 దినేష్లు ఉన్నారు. दिनेश है। అనేక సమస్యలను बहुत విడిపించబోతున్నారు. सारी समस्या से छुटकारा 2 విరాజులు ఉన్నారు. యేసు ప్రభు మీ కన్నీరు తుడబోవచ్చు. यीशु आपके आंसू को पोंछ रहा है। 3 సమర్పణలు ఉన్నారు. समर्पण भी है। యేసయ్య అనేక 2 సంతానం, ఒక ఆమెకు ఉద్యోగం ఇవ్వబోచున్నారు. నా గొప్ప దేవా, महान परमेश्वर, వాడు ఆ బహుకాలం ఉండే ఆ స్థితిలో పడి ఉన్నాడు అని నువ్వు ఎరిగావు ప్రభా. స్వస్థపరచబడగోర్చున్నావని అడిగిన దేవా, నీ కాళ్ళు మొక్కుతానాయన. ఈ సమయమందు ప్రభా, ఈ మందిరంలో ఇదిగో ప్రార్థన చేయించిన ప్రతి బిడ్డ యొక్క సర్వ రోగములను యేసయ్యా यीशु నీ గాయపడిన హస్తం, आपके गाया हुआ हाथों से, నీ గాయపడిన హస్తం आपके गाया हुआ हाथों से వీరిని తాకండి ప్రభా, छू ले। తాకండి ప్రభా, తాకండి ప్రభా, छू ले प्रभु। తాకండి ప్రభా, చూడే ప్రభు. తాకండి ప్రభా. చూడే ప్రభు. యేసు నామమున విడుదల కలుగును గాక. यीशु के नाम అరబా से శందాల అరబా. తెల్లటి వస్త్రాలు వేసుకొని మేఘాల మీద కూర్చొని యేసు ప్రభు మీ యొక్క మీద చేతులు చాపుచున్నారు. बादलों पर
కిడ్నీల జబ్బుతో ఉన్నావు, నీ కిడ్నీలను ముట్టుచున్నాడు యేసయ్య, నీ లివర్ ను ముట్టుచున్నాడు. సుమలత, ముగ్గురు సుమలత జీవితంలో ఒక ఆమెకు వివాహం లేదు, ఒక ఆమెకు ఉద్యోగం లేదు, ఒక సుమలత కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నావు. యేసయ్య నీ కన్నీళ్లు దూరమవుచున్నాడు. సహోదరుడా రమాకాంత్, దేవుని కన్నీరు దూరమవుచున్నాడు. సహోదరుడు హేమంత్ అనేక సమస్యలతో నలిగిపోవచ్చున్నాడు. యేసు ప్రభు నిన్ను తాకుచున్నాడు. సహోదరుడు విలియం యేసు ప్రభు నీ కన్నీరు దూరమవుచున్నాడు. ఎవరు? మరియమ్మ. ఆరుగురు మరియమ్మలు ఉన్నారు ఇక్కడ. మరియమ్మ, నా కొడుకు చచ్చిపోయిందని ఏడుస్తున్నావు. అయ్యా నా జీవితం ఏం కావాలయ్యా, ఒకటే కన్నీళ్లు గారుస్తున్నావు. నాకు నీ కుటుంబాన్ని నేను నా రెక్కల కింద కప్పుచున్నాను. నా రెక్కల కింద నీకు ఆరోగ్యం కలగజేస్తాను. మరియమ్మ ధైర్యంగా ఉండు, నా వైపు చూడు. ఇంకో మరియమ్మ బాగా ఇదిగో షుగర్ పెరిగాది. ఇంకో మరియమ్మ బాగా కీళ్ళ కాళ్ళ వాతం, చాలా మంది మోకాళ్ళ నొప్పులున్నాయి. యేసు ప్రభు నిన్ను ముట్టుచున్నాడు. ఇంకో మరియమ్మ థైరాయిడ్ ఉన్నది. ఒక ఆమె లంగ్స్, చాలా మందికి జ్వరం 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 అని ఏడుస్తున్నారు. ఎంతమంది లేచిన వాడు. నీలో ఉన్న జ్వరం, నీలో ఉన్న జలుబు, నీలో ఉన్న దగ్గు, నీలో ఉన్న దమ్ము, నీలో ఉన్న ఆయాసం, నీలో ఉన్న టీబీ, నీలో ఉన్న అల్సర్, నీలో ఉన్న గ్యాస్ ట్రబుల్ యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే విడుదల కలుగును గాక. మనోహర్, ఎవరి మనోహర్? అనేక కుటుంబ సమస్యలతో ఉన్నావు. యేసు ప్రభు నీ కన్నీరు తుడబోచున్నాడు. ఎవరు? సుజిత్ కుమార్. నా సిలువ మోయి నన్ను వెంబడించు, శరీర కార్యములను విడిచిపెట్టమని. సహోదరి వందనమ్మ, అనేక కుటుంబ సమస్యలతో ఏడుస్తున్నావు. దేవుని కన్నీరు దూడబోచున్నాడు. సహోదరుడు రామస్వామి, ముగ్గురు రామస్వాములను యేసయ్య తాకుచున్నాడు. ఇద్దరు కళ్యాణులు ఉన్నారు. యేసు ప్రభువులను తాకుచున్నాడమ్మా. సంతానం లేదని ఏడుస్తున్నాము. లేచినవాడు దేవుడిని గర్భం తెరుస్తున్నాడు. ఇదిగో హన్న గర్భం, షారా గర్భం, ఎలిజబెత్ గర్భం తెరిచిన దేవుడు నీ గర్భ ఫలం ఇవ్వబోచున్నాడు. సరిత, నా పరిస్థితులు ఇలా అయిపోయినాయి ఏడుస్తున్నాను. దేవుని పరిస్థితులను మార్చబోవచ్చు. ఆయన గాయముల బాధ తాకబోచున్నాడు. సహోదరి ఇదిగో ఎవరమ్మా? షహన్ సుల్తాన్. యేసు ప్రభు నిన్ను కన్నీరు తుడబోచున్నాడు. ఎవరు? మదీనా బేగం. ఎవరి? మదీనా. దేవుని కన్నీరు తుడబోచున్నాడు. ఎవరు? సుధీర్. నలుగురు సుధీర్లు ఉన్నారు. దేవుడు అనేక సమస్యలను విడిపించవచ్చు. లోన్ రాలేదని ఏడుస్తున్నావు, గుండె జబ్బున్నదని ఏడుస్తున్నావు, కిడ్నీలో రాళ్ళున్నాయని ఏడుస్తున్నావు. యేసు నిన్ను తాకుచున్నాడు. సహోదరి లత, యేసు ప్రభు నిన్ను తాకుచున్నాడు. ఎవరు? చార్లెస్. యేసు ప్రభు నిన్ను తాకుచున్నాడు. ఉద్యోగం ప్రమోషన్ కొరకు ఏడుస్తున్నావు. నీ ఉద్యోగం ప్రమోషన్ లో తోడుగా ఉండబోచున్నాడు. నీ నరాల బలహీనత, నీ పిష్టుల అరుషములలో జబ్బు నుండి విడిపించబోచున్నాడు. సందీప్, భయంకరమైన దురాత్మలు నా మాట వినకుండా జయించున్నాయి నిన్ను. లూసిఫర్, ఆకాశ మండలంలో దురాత్మలన్నీ నిన్ను చంపాలని చూస్తున్నాయి. నిన్ను కృంగదీసి, ఇదిగో నిన్ను బెడ్ సిక్ తీసి, నీలో ధైర్యం లేకుండా, విశ్వాసం లేకుండా, ఇదిగో నిన్ను నలగొడుతున్నాయి. నా సన్నిధికి రాకుండా జయించున్నాయి. నీ పాపాన్ని విడిచిపెట్టి నా వైపు తిరుగు. సహోదరుడా, మూర్తి దేవుణ్ణి కన్నీరు తుడుస్తున్నాడు. సహోదరి రాజేశ్వరి, దేవుడు నిన్ను తాకుచున్నాడు. కోర్టు సమస్య ఉన్నది. ఎంతమందికి లేచిలబడు. దేవుడు నీ కోర్టు సమస్యను విడిపించబోచున్నాడు. బాగా డిస్క్ సమస్య ఉన్నది, బాగా కాలు సమస్య, కన్ను సమస్య, గుండె సమస్య, చెవి సమస్య, తల సమస్య, పాదము సమస్య, ఇంట్లో వివాహ సమస్య. బ్లాక్ షర్ట్ వేసుకున్నావు, బూడిది కలర్ పైంట్ వేసుకున్నావు, దేవుడు నిన్ను ముట్టబోచున్నాడు. రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్నావు, దేవుడు నీ కన్నీరు తుడబోచున్నాడు.
ఆకుపచ్చ కలర్ చీర మీద వైట్ పూలు ఉన్నాయి. యేసు నిన్ను ముట్టబోచున్నాడు. బ్లూ కలర్ చీర మీద రెడ్ జెరాంచి, పట్టు కలర్ జెరాంచి, గోల్డ్ కలర్ జెరాంచి ఉన్నది. యేసు ప్రభు నిన్ను ముట్టబోచున్నాడు. వంకాయ కలర్ షర్ట్ వేసుకున్నావు, దేవుడు నిన్ను ముట్టబోచున్నాడు. బూర్ది కలర్ చీర కట్టుకున్నావు, అమ్మా చెమికలు ఉన్నాయి, గోల్డ్ కలర్, దేవుడు నిన్ను ముట్టబోచున్నాడు. చాలా మంది అప్పు ద్వారా నలిగిపోతున్నావు, బీపీ పెరుగుతున్నది, సావాలనిపిస్తున్నది. మా పరమ తండ్రి వీరందరి కన్నీళ్లు దూర్చి నీ బలమైన పరిశుద్ధాత్మతో నింపి పాప బంధకాల నుండి ఇక్కడ ఉన్న బిడ్డలను విడిపించి ప్రభా. ఆ యొక్క వాని పరిస్థితిని చూసిన దేవా, ఇక్కడ ప్రతి బిడ్డ పరిస్థితులను నుండి విడిపించమని నాయన నీ ఆత్మను కుమ్మరించండి. పరిశుద్ధాత్ముడా నీ ఆత్మ వర్షం ప్రభా కుమ్మరించు నాయన, కుమ్మరించండి నాయన, కుమ్మరించండి నీ ఆత్మ వర్షం. అందరి కన్నీళ్లు దూచి సాతాను బంధకాలను విడిపించి ఆత్మ కార్యాలు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.